గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొవ్వూరు రోడ్డులో వేంచేసి ఉన్న వరాహి అమ్మవారి దేవాలయానికి శుక్రవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఆలయ ధర్మకర్త పి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకొని తమ మనసులోని కోరికలు చెప్పి 5 శుక్రవారాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకునే ఎడల వారి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారని తెలిపారు. శ్రీమాత్రే నమః. జై వారాహి. శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయం రాజమండ్రి కొవ్వూరు నుంచి మీ ఆలయ ధర్మకర్తను మాట్లాడుతున్నాను. ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే 5 శుక్రవారాలు అనేది చాలా ప్రత్యేకత. 5 శుక్రవారాలు మన వారాహి అమ్మవారిని దర్శనం చేసుకొని 5వ శుక్రవారం నాడు సాయంత్రం వేళల్లో ఉడకబెట్టిన చిలకడ దుంపలు, అలాగే దానిమ్మ పళ్ళు, గాజుల మాల, పసుపు కొమ్మల మాల అమ్మవారికి సమర్పించి మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకుంటే అతి శీఘ్రంగా అమ్మవారిని నెరవేర్చడం జరుగుతుంది. ఇక్కడ నా మాటల్లోనే కాదు, ఇక్కడ వెనకమాలు చూస్తున్నారు మీరు, ఇంతమంది భక్తులు కూడా మరి మాటల్లో వింటున్నాము. అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మహా అన్నప్రసాద కార్యక్రమం అయితే జరుగుద్ది. ఈ అన్నప్రసాద కార్యక్రమం అనేది భక్తుల సహాయ సహకారాలతోనే ముందుకు నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి. శ్రీమాత్రే నమః. వారాహి మాతాకి. వారాహి మాతాకి.